హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యమాకల. ఫోన్పేలో కనుక మీకు ఈ విధంగా ఎర్రర్ వస్తే మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఫిక్స్ క్లిక్ చేసి ఆ ప్రాబ్లం మీరు సాల్వ్ చేసుకోవాలి. ఈ విధంగా ఎందుకు వస్తుందంటే మీ మొబైల్లో మీరు ఇన్స్టాల్ చేసిన ఏదో ఒక యాప్ మీ ఫైనాన్షియల్ డేటా లీక్ చేస్తుందన్నమాట. ఆ విధంగా మీకు యాప్స్ ఉంటే కనుక కొన్ని మొబైల్ యాప్స్ కూడా మనకి ఇలా చెప్తే బ్యాంక్ సంబంధించిన మొబైల్ యాప్స్, అలాగే మన ఫోన్పే కూడా ఈ విధంగా మనకు ముందే ఇలాగ అలర్ట్ ఇస్తుందన్నమాట. అంటే ఫోన్పే మనకు పనిచేయదు, ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యేవారు కూడా ఇప్పుడు ఫిక్స్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా రిస్క్ ఏమవుతుందో చూపిస్తుంది. మనకి రిస్క్ యాప్ అని చెప్పి ఒక యాప్ ఉందంట. ఆ యాప్ మనకి ఇలా చూపిస్తుంది. ఒకసారి మీరు మరలా స్కాన్ చేసుకోవచ్చు, కావాలంటే స్కాన్ అగైన్ క్లిక్ చేయండి. ఈ విధంగా స్కాన్ చేస్తే మరలా మొబైల్లో ఇంకేమైనా వేరే యాప్స్ ఉన్నాయి ఒకసారి మొత్తం అన్ని కూడా చూసుకోవచ్చు ఒకసారి. ఈ విధంగా అందరికీ రాదు. ఎవరికైతే మొబైల్లో మీరు ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్లో ఫైనాన్షియల్ డేటా లీక్ అవుతుందో అటువంటి యాప్స్ ఉంటే కనుక ఈ విధంగా మనకి ఫోన్పేలో వస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఫిక్స్ క్లిక్ చేస్తే ఈ యాప్ని అన్ఇన్స్టాల్ చేసుకోమని అడుగుతుంది. ఇక్కడ చూడండి, ఫిక్స్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి అన్ఇన్స్టాల్ ఆప్షన్ వచ్చింది. అన్ఇన్స్టాల్ చేయండి. ఇది చూడండి, రిస్కీ లెవెల్ హై ఉందన్నమాట. అంటే ఈ యాప్ ద్వారా మనకి డేటా లీక్ అవుతుందని చెప్పి ఈ విధంగా వచ్చింది. మనకి ఈ యాప్ అన్ఇన్స్టాల్ చేసిన వెంటనే మనకి పైన చూడండి సెక్యూర్ అని వచ్చింది. అంటే మనకి ఈ ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. మరలా ఎప్పటిలాగా మనం ఫోన్పేలో అమౌంట్ పంపించుకోవచ్చు, అలాగే హిస్టరీ కూడా చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీ డౌట్స్ని కామెంట్లో తెలియండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ సత్యమాకల ఫర్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్. జై హింద్.